మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు బంధుమిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ మల్లు నరసింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, మహబూబ్ నగర్. 11వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకి ఒక కంప్లైంట్ వచ్చింది. దాంట్లో కంప్లైంట్ ఎవరంటే మా దగ్గర 7వ తారీఖు నాడు రాత్రి ఆయన యొక్క బర్లు దొంగతనమని చెప్పేసి ఒక కంప్లైంట్ చేయడం, మోహన్ స్వామి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ రఘుపతి గారు ఈ కంప్లైంట్ ఇచ్చారు. జరిగిన విషయం ఏంటంటే 7వ తారీఖు నాడు పోయిన బర్లకు సంబంధించి మా టీంతో పాటు సీసీ కెమెరాలు వెరిఫై చేస్తూ అతను కూడా రామతపూర్లోని హంస ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర 11వ రోజు మార్నింగ్ సీసీ కెమెరాస్ చెక్ చేస్తుంటే దాంట్లో ఒక 3 గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళని అత్యాచారం చేస్తున్నట్టుగా, ఫోర్స్ఫుల్గా అత్యాచారం చేస్తున్నట్టుగా ఒక ఫుటేజ్ అతను చూడడం జరిగింది. దాన్ని చూసి దాన్ని బేస్ చేసుకొని మాకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నేను వచ్చి దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ తీసుకొని దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి సీసీ ఫుటేజ్ అన్ని మిగతా సీసీ ఫుటేజ్ కూడా అంతా వెరిఫై చేసి మిగతా ఎవిడెన్స్ కూడా అంతా కలెక్ట్ చేసిన తర్వాత నేరస్తులను నిన్న రాత్రి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఉన్న నేరస్తులు సయ్యద్ అఫ్రోజ్, ఇతను తూప్రాన్కు చెందిన వ్యక్తి, గౌరవ్ బస్వరాజ్ ఇతడు చేగుంటకు చెందిన వ్యక్తి, మొహమ్మద్ సాయిద్ అలియాస్ షాహెబ్ ఇతను బీహార్ సంబంధించిన వ్యక్తి, కానీ ఈయన కూడా చేగుంటలో ఉంటాడు. ఈ ముగ్గురు కూడా ఈ చేగుంటకు సంబంధించిన ఒక కోళ్ళ కంపెనీలో వర్క్ చేస్తారు. వాళ్ళు కోళ్ళు సప్లై ఒక డ్రైవర్, మిగతా వీళ్ళు హెల్పర్స్గా ఉంటారు. ఆ రోజు నేరం జరిగిన రోజు రాత్రి కోళ్ళు చేగుంట నుంచి కోళ్ళు తీసుకొని పోయి శంకరంపేటలో మరియు మేడ్చల్లో కోళ్ళు సప్లై చేసి వచ్చి తెల్లవారుజామున 8వ తారీఖు తెల్లవారుజామున మనం రామతపూర్ హంస రెస్టారెంట్ దగ్గర పరిసర ప్రాంతాల్లో చూసి ఆమె పైన అత్యాచారం చేసిందని చెప్పేసి వాళ్ళు నేరం ఒప్పుకోవడం జరిగింది. దానిపైన వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.